భద్రకాళి టెంపుల్ ఎంట్రన్స్ అండి. సో నేనైతే శ్రీ భద్రకాళి టెంపుల్కి అయితే వచ్చాను. ఇదైతే మనకి 5 to 12 noon అండ్ ఈవినింగ్ 4 to 9 PM వరకు అయితే ఈ దేవాలయం అనేది ఓపెన్ ఉంటుందండి. సో భద్రకాళి అంటే ఇంకేది కాదు, గాడెస్ ఉమా అంటే కాళీమాత అవతారమే ఈ భద్రకాళి టెంపుల్లో ఉన్నట్టు ఇది. సో చుట్టుపక్కల ప్రాంగణం అంతా మీకు చూపిస్తాను. చెప్పులు బయట పెట్టేసి లోపలికి అయితే ఎంటర్ అవ్వాలి. ఇక్కడ మండపంలో రెండు శివలింగాల్లో ఉన్నాయి. సో ఈ దేవాలయం చిన్నది కానీ చాలా చరిత్ర అయితే ఉందండి. త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ తల్లిని వెత్రిసారనే దుర్మార్గుడిని చంపడానికి ఆ తల్లిని అయితే అడుగుతారు. సో ఆ తల్లి లోక శ్రేయస్ కొరకు అతన్ని చంపి సంహరించి ఈ గోకర్ణంలోనే ఉండిపోతుంది. సో కొంతమంది ఏం చెప్తారంటే లార్డ్ విష్ణు సలహా మేరకు ఈ గోకర్ణంలో ఆవిడ ఉండిపోయిందని కొంతమంది అంటారు. సో కొంతమంది ఏమంటారంటే ఈ వెత్రిసార్ అనే దుర్మార్గుడిని చంపి ఈ గోకర్ణని కాపాడమని శివయ్య చెప్తే ఆ శివయ్య సలహా మేరకు ఈ తల్లి గోకర్ణంలోనే ఉండి వీరికి ఏ కష్టాలు రాకుండా ఈ గోకర్ణ ప్రాంతాన్ని కాపాడుతుంది. సో బ్యూటిఫుల్ నరేషన్ అది. సుమారు 645 ADలో ఇది కట్టారండి ఈ టెంపుల్. వెరీ బ్యూటిఫుల్. ద నరేషన్ కూడా చాలా బాగుంది. నేను లోపలికి అయితే వెళ్ళి చూశాను. ఆ తల్లి విగ్రహం చాలా భయంకరంగా ఉంది. సో మొత్తం అంతా కాళీమాత దేవాలయం ఇది. సో చక్కగా వచ్చి ఈ టెంపుల్ని 4 o'clock దర్శించుకొని ఇక్కడ నుండి మీరు మహాబలేశ్వర టెంపుల్కి అయితే వెళ్ళొచ్చు. సో గోకర్ణకు వచ్చాక దానికి ఒక పెద్ద చరిత్ర ఉంది. అదైతే ఖచ్చితంగా వీక్షించాల్సిన ప్రదేశం అది. సో గోకర్ణలో మీరు యానా కేవ్స్, ఈ కేవ్స్ అంటారు కానీ అన్నింటికన్నా ఇంపార్టెంట్ మహాబలేశ్వర టెంపుల్. టెంపుల్ అయితే చాలా చిన్నది కానీ దీన్ని గొప్పతనం అనేది అది మాటలో చెప్పలేను. గోకర్ణ శ్రేయస్ కొరకు ఆయన కొంతమంది అంటారు శివ అయ్యే కొరకు ఆ తల్లి ఇక్కడ ఉండిపోయిందని, కొంతమంది విష్ణు కొరకు ఆ తల్లి ఇక్కడ ఉండిపోయిందని చెప్తారు. సో ఈ గోకర్ణ ప్రజల శ్రేయస్ కొరకు తల్లి ఇక్కడే ఈ గ్రామంలోనే ఈ టౌన్లో ఉండి ప్రజలందరినీ కాపాడుతుంది. అది చక్కగా వచ్చి దర్శించుకోండి. టైమింగ్స్ అనేది మీకు ఆల్రెడీ చెప్పాను. 12 noon వరకు మార్నింగ్ ఉంటుంది, ఈవినింగ్ 4 to 9 ఉంటే ఉంటుంది. ఇక్కడ నుండి మనకి ఒక 2.5 kilometers మహాబలేశ్వర టెంపుల్ కూడా ఉంటుంది. చక్కగా ఈ టెంపుల్ వచ్చి ఆ టెంపుల్ కూడా దర్శించుకోవడానికి అవకాశం అయితే మీకు ఉంటుంది. సో స్టే ట్యూన్డ్ ఫర్ ద నెక్స్ట్ వీడియో.